సమయంతో పోరాడే కథ, చావుకి ఎదురెళ్లే కథ. This is the world's first object-based cinematic audio, with powerful moving audio that transcends from channels. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. ఈరోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే డాల్బీ సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. చాలా ఫార్మాట్స్ వచ్చాయి థియేటర్స్ గురించి. నేను లాస్ట్ టైం 2 వీడియోస్ అయితే చేశానండి ఎక్స్ప్లెయిన్ పరంగా. స్క్రీనెక్స్ థియేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కూడా ఇక్కడ కార్ట్లో వదిలేస్తాను. అండ్ డి బాక్స్ అండ్ ఐస్ థియేటర్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కూడా ఇక్కడ కార్ట్లో వదిలేస్తాను. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు కొంచెం నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అనమాట. ఎలాంటి థియేటర్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి. మన హైదరాబాద్ లో లేని థియేటర్ చాలా ఉన్నాయి. వాటి గురించి ఈ సిరీస్ అనమాట. దీనిలో పార్ట్ 3 అని చెప్పొచ్చు. డాల్బీ సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. అసలు డాల్బీ సినిమా అంటే ఏంటి, ట్రయల్స్ ఎలా ఉన్నాయి, అసలు డాల్బీ సినిమాని ఎలా గుర్తుపట్టాలి, అసలు డాల్బీ సినిమా అంటే ఏంటి, మొత్తం టోటల్ దీనిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హైదరాబాద్ లో అల్లు సినిమాస్ లో ఫస్ట్ టైం ఇంట్రడక్షన్ చేయడం జరిగింది హైదరాబాద్ లో. అండ్ డాల్బీ సినిమాస్. అండ్ డాల్బీ సినిమాస్ అంటే ఏంటి, మెయిన్ 2 టెక్నాలజీతో ఇది వర్క్ అవుతుంది. ఒకటి వచ్చేసి డాల్బీ విజన్, 2 వచ్చేసి డాల్బీ అట్మాస్. ఈ 2 టెక్నాలజీని కలిపి డాల్బీ సినిమా అంటారు అనమాట. డాల్బీ విజన్ గురించి మనం మాట్లాడుకుంటే చాలా బ్రైట్ పిక్చర్ ఉంటుంది, అండ్ డీప్ బ్లాక్స్ ఉంటాయి, అండ్ బెటర్ కలర్స్ ఉంటాయి, ఐ కాంట్రాస్ట్ ఉంటుంది, అండ్ హెచ్డిఆర్ క్వాలిటీలో వస్తుంది. ఎగ్జాంపుల్, నైట్ సీన్ లో చాలా క్లియర్ గా కనిపిస్తాయి, అండ్ ఫైర్ అండ్ లైట్స్ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. అంటే స్క్రీన్ క్వాలిటీ డాల్బీ సినిమాలో చాలా సుపీరియర్ గా ఉంటుంది. ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే అల్లు సినిమాస్ కి వెళ్లాల్సిందే. మీకు వెళ్తే అర్థమైపోతుంది. దీనిలో మెయిన్ డాల్బీ సినిమాకు ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే, ఫస్ట్ మీకు స్పీకర్స్ అనేది ఎక్కడ కనబడవు అనమాట థియేటర్ లో. డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది అందులో. అండ్ నార్మల్ థియేటర్ లో ఏంటంటే డాల్బీ అట్మాస్ ఉంటుంది. మీకు మీరు బుక్ మై షోలోకి వెళ్తే డాల్బీ అట్మాస్ అని చెప్పి చాలా థియేటర్ లో ఉంటాయి. బట్ డాల్బీ సినిమా మాత్రం ఓన్లీ డాల్బీ సినిమానే ఉంటుంది. డాల్బీ అట్మాస్ అని చూసి మీరు డాల్బీ సినిమాని మోసపోవద్దండి. చాలా మందికి తెలియక చాలా మంది డాల్బీ సినిమా అని చెప్పి డాల్బీ అట్మాస్ ఉండే థియేటరే డాల్బీ సినిమా అనుకొని చెప్పి వెళ్తున్నారు. బట్ అది కాదు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డాల్బీ అట్మాస్. అండ్ మీకు డాల్బీ అట్మాస్ గురించి నేను లాస్ట్ టైం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కూడా ఇక్కడ కార్ట్లో బదిలేస్తాను. మళ్ళీ దీనిలో ఇది లెంత్ అయిపోతుంది అనమాట. దీనిలో నాకు మెయిన్ అల్లు సినిమాస్ లో నా ఎక్స్పీరియన్స్ గురించి మనం మాట్లాడుకుంటే, డీపర్ బ్లాక్స్ ఉన్నాయి, అండ్ కలర్స్ చాలా అంటే చాలా వైబ్రెంట్ గా ఉన్నాయి. నాకు ఒక ఓఎల్ఈడి టీవీ చూసిన ఫీల్ అవుతుంది. అండ్ స్క్రీన్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ఒక ఐమాక్స్ చూసే ఫీల్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ థియేటర్ లో అయితే వచ్చిందని చెప్పొచ్చు. టోటల్ పరంగా మాత్రం నాకు థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. సౌండింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. నేను లాస్ట్ టైం అవతార్ 3D లో చూశాను. అంతకు ముందు నేను PCX థియేటర్ లో కూడా చూశాను ఐమాక్స్ లో. బట్ నాకు దానికంటే బెటర్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఈ లేజర్ ప్రొజెక్టర్ చేయబట్టి, ఈ డ్యూయల్ లేజర్ ప్రొజెక్టర్ చేయబట్టి నాకు చాలా బాగా అనిపించింది. కలర్స్ చాలా బాగా ఉన్నాయి, పంచి కలర్స్ లో వచ్చాయి. అండ్ దానిలో ట్రైలర్స్ కొన్ని యాడ్ చేశారు, ఫైర్, వాటర్ అండ్ ఇట్లా డిఫరెంట్ సౌండింగ్ థియేటర్స్ అనేది ట్రైలర్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలాంటి చాలా ఇమ్మర్సివ్ గా అనిపించాయి అనమాట. డాల్బీ సినిమా ఎందుకు స్పెషల్, దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. డాల్బీ సినిమాలో మెయిన్ డ్యూయల్ లేజర్ ప్రొజెక్షన్ ఉంటుంది, అండ్ డాల్బీ విజన్ HDR తో వస్తుంది, అండ్ డాల్బీ అట్మాస్ సౌండ్ ఉంటుంది, వాల్ టు వాల్ స్క్రీన్ ఉంటుంది, నెక్స్ట్ ప్రీమియం సెట్టింగ్ ఉంటుంది, అండ్ బెటర్ అకోస్టిక్స్ ఉంటాయి. అండ్ అందుకే ఇది ప్రీమియం ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. అండ్ దీనికి వర్తేనా అంటే, ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం మీరు నార్మల్ థియేటర్ కి అయితే వెళ్ళరు. ఇదైతే పక్కా చెప్పు. అండ్ ఇవి ఎక్కడ ఉన్నాయంటే మాత్రం హైదరాబాద్ లో అయితే మన అల్లు సినిమాస్, అండ్ బెంగళూరులో అయితే మాత్రం ABN థియేటర్స్, అండ్ ఢిల్లీ అండ్ నెక్స్ట్ ముంబై. ఈ 4 సిటీలో మాత్రమే ఇండియాలో ప్రెసెంట్ అవైలబుల్ గా ఉన్నాయి. మీకు అదర్ కంట్రీలో చాలా అయితే ఉన్నాయి. US అండ్ కెనడా చాలా థియేటర్స్ లో ఇప్పటికే ఎప్పుడో వచ్చేసింది, లాస్ట్ ఇయర్ వచ్చేసింది టెక్నాలజీ. బట్ మన ఇండియాలో మాత్రం కొత్తగా వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఎక్స్పీరియన్స్, ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ మీరు ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం మీరు పర్సనల్ గా మీరు ఎక్స్పీరియన్స్ అయితే మాత్రమే ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందగలుగుతారు. ఒకరు చెప్పి ఒకరు నేను ట్రైలర్స్ డెమోస్ కూడా యాడ్ చేస్తాను. బట్ మీకు అంత ఎక్స్పీరియన్స్ అవ్వకపోవచ్చు. బట్ మీరు వెళ్ళినప్పుడే ఆ ఎక్స్పీరియన్స్ అనేది మాత్రం మీకు ఇమర్సివ్ గా అనిపిస్తుంది. చాలా బాగుంటది. ఏం లేదు, చాలా సింపుల్. డాల్బీ సినిమా అంటే డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్ 2 కలిపినప్పుడు మాత్రమే డాల్బీ సినిమా అవుతుంది అనమాట. ఎక్స్పీరియన్స్ మాత్రం టాప్ నాచ్ గా ఉంటది. కలర్స్ చాలా బాగుంటది, అండ్ డీపర్ బ్లాక్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ డాల్బీ అట్మాస్ లో చాలా బాగుంటది. మీకు డాల్బీ అట్మాస్ గురించి ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ వీడియో కూడా ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. అండ్ ఇప్పటి వరకు అయితే మీరు డాల్బీ సినిమా గురించి తెలుసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. వీడియో కొంచెం హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇలాంటి సిరీస్ లో ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏ వీడియో కావాలో కింద కామెంట్ చేయండి. ఆ వీడియో గురించి నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్. వందే మాతరం. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt
Cause you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to